హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఈ మధ్య కాలంలో మన అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలు అయితే వస్తున్నాయి, లైన్ లో వరుస పెట్టి ఉన్నాయి సార్. అప్కమింగ్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్, అందులో అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చే సినిమా ఏదైనా ఉందంటే అది ప్రభాస్ గారి ప్రాజెక్ట్ కల్కి 2898 AD మూవీ. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్ వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి అనే ఒక రోల్ ని ఇంట్రడక్షన్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు సార్. మరి ఆ టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించింది? విజువల్స్ చూస్తే ఇప్పటికైతే అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, హాలీవుడ్ ని తలదన్నేలా ఉందని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ టీజర్ పైన? నా ఒపీనియన్ అంటే భారీ సినిమా పెద్ద వాళ్ళతో తీస్తున్నప్పుడు టోటల్ సన్నివేశాలన్నీ కూడా హీరోతోనే చేయించాలి. ఒక బుజ్జి అనే ఒక కవర్ క్యారెక్టర్ పెట్టారు అంటే ఆ కాన్సన్ట్రేషన్ డివియేట్ అవుద్ది. ఫస్ట్ అది మంచి విధానం కాదు. ప్రభాస్ లాంటి భారీ విగ్రహాన్ని పట్టుకొని ఎటువంటి సినిమాలు తీసుకోవచ్చు. అదే ప్రభాస్ని రాజమౌళి ఎలా ఉపయోగించుకున్నాడు, ప్రపంచంలో ఇంత గొప్ప హీరో లేడురా అన్నట్టు ఉపయోగించుకున్నాడు. ప్రపంచ చరిత్రలో తెలుగు సినిమాకు ఒక పెద్దపీట వేశాడు. అలా ఉపయోగించుకోరు. కానీ బుజ్జి అన్న అప్పుడే అది టీచర్ చూసి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. ఎందుకంటే ఇప్పుడు సగం ఒక హీరో మీద ఉండి అక్కడి నుంచి బుజ్జి చేసి మనం చూడలేము అసలు. అందువల్ల మరి ఈ బుజ్జి ఎలా ఉపయోగపడుతుందో, ఎలాగ ఉపయోగపడినా సరే పేరు బుజ్జికి వెళ్తుంది కానీ ప్రభాస్కి వెళ్దు. ఇది ఆలోచించాలి. ఒక మహానటి లాంటి సినిమాని తీసినటువంటి నాగ్ అశ్విన్ ఈ సినిమా తీయడంలో తన తెలిసేట్లు ఏవి కనపరచలేదు. ఇప్పుడు ప్రభాస్ దేనికి పనికిరాడు చెప్పండి? అన్ని క్యారెక్టర్లు కూడా అతని మీద రాసుకోవచ్చు. ఎంత గొప్ప యాంబియన్స్, ఎంత గొప్ప వర్ణనైనా సరే ఆయనతో తీసుకోవచ్చు. అలాంటిది ఇక్కడ ప్రభాస్ కల్కి అనే ఒక మంచి పవర్ఫుల్ టైటిల్ అనేసరికి, కల్కి అనేసరికి ఏమవుతుందంటే ఈ యుగంలో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటే ఏమిటి? దుష్టులేమో శిక్షించడానికి, మంచి వారిని రక్షించడానికి. ఇదే కదా కల్కి తాలూకు ఆంతర్యం. చాలు సమాజంలో ఉన్న దుష్టులు అందరినీ కూడా ఏరి పారేస్తే దానికంటే మంచి కథ అవుతే ఉంది కల్కి టైటిల్ బట్టి. అలా కాకుండా టైటిల్ పెట్టేసి ఆ దుష్టుల్ని శిక్షించడానికి ఎవరి నుంచి దానికి బుద్ధి అబ్జెక్ట్ మరీ ఏం చేస్తున్నట్టు. కనుక ఆ సినిమా మరి ఎలా ఉంటుందో తెలియదు. కానీ అంత భారీ మూల్యం, అంత భారీ ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా తీయడం మాత్రం నాకు రవ్వంత నిరాశగానే ఉంది. అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసరు మహానటి ఇచ్చినటువంటి ఆ జోష్తో సినిమా తీశారు. కానీ కథల మీద ఎప్పుడు కూర్చునే వాళ్ళు, కథల గురించి బాగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎందుకు ఆలోచించలేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అలాగుంది ఎలాగుంది ఓహో ఆహో అనొచ్చు. కానీ ఈ దేన్ని నమ్ముకొని ఆహా అనమంటావు అని కొంచెం నాలో అసంతృప్తి ఉంది. మరి రేపు సినిమా దగ్గరలో రిలీజ్ అవబోతుంది కదా. ఇప్పుడు మరి బుజ్జి ఏం చేస్తాడో, ఈయన ఏం చేస్తాడో చూద్దాం. చూసి ప్రేక్షకులు ఏ విధంగా ఆకర్షించుకుంటారో చూద్దాం. ఒకవేళ కథ సీరియస్ గా ఉన్నట్టయితే దాంట్లో ప్రభాస్ తాలూకు పాత్ర ఉంటుంది. కథని డైవర్ట్ చేసి కొంచెం కామెడీగా మళ్ళిద్దాం అనుకుంటే అక్కడ బుజ్జి క్యారెక్టర్, ఇప్పుడు కారు నడిపిన కాపురం ఉంది, అందరూ హీరో ఏం చేస్తాడు, కారే నడుపుతుంది కాపురం అంతా. అలాగే బుజ్జి సినిమా మరి ఆయన తాలూకు ఏంటంటే ప్రభాస్ని ఎంత గొప్పగా వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ఫంక్షన్ చేశారో అందులో బుజ్జిని కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అంత ఎలివేట్ చేస్తున్నారు. దీని తాలూకు జయావిజయ అంటే ముందే చెప్పడానికి నాకు అవకాశం లేదు. జయావిజయాలు వచ్చిన తర్వాత చెప్పడమే తప్ప సినిమా చూసి చెప్పాలి, సినిమా చూడకుండా చెప్పడం కాదు, సినిమా చూసి చెప్పాలి కనుక. బట్ ఏనే అది ఇక్కడ బుజ్జి టీజర్ మాత్రం నన్ను నిరాశపడి. అంటే సార్ ఇప్పుడు ఇది ఫ్యూచర్ కి సంబంధించిన సినిమా సార్, ఎప్పుడు ఫ్యూచర్ లో జరిగే సినిమా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ టైంలో ఇటువంటి బుజ్జి అనే ఒక ఏఐ క్రియేటెడ్ వెహికల్స్ ఉండే ఛాన్స్ ఉంది కదా, దాంట్లో తప్పేముంది? మళ్ళీ ఆ విజువల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయంటున్నారు కదా సార్. కరెక్టేనండి. ఇది ఇప్పటి కథ కాదండి, అప్పటి కథ. అంటే ఎక్స్పెరిమెంటల్ స్టోరీ అన్నది 200 కోట్లు ఇచ్చేది చేయడు.
ఆ ఎక్స్పెరిమెంట్ చూస్తారు కదా, హీరో ఎవరో అని చూడరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంటల్ స్టోరీ, బుజ్జి అంటే బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఎలాగ ఉపయోగించుకోవచ్చో చెప్పే కథ ఇది. కనుక దానికి హీరోతో పని లేదు నా ఉద్దేశంలో. దాన్ని ఎవరైనా సరే అక్కడ మెయిన్ ఎంటర్టైనర్ ఏదంటే అక్కడ బుజ్జి ఎంటర్టైనర్. ఏ హీరో ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకొని ఆ కథ ఎంపిక చేసుకోవడం నాకెందుకో నా అనుభవంతో చూస్తే కొంచెం ఆశాజనకంగా లేదు. ఓకే సార్, అలాగే ఇప్పుడు చూస్తున్నాం ఆ ప్రాజెక్ట్ కి, లేకుంటే పుష్ప, దేవరా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి సార్. భారీ బడ్జెట్ సినిమాలు, దాదాపు 200 కోట్లు 300 కోట్లు వరకు 500 కోట్ల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు సినిమాలకి. అవును. సో ఇప్పుడు ఇవి పెద్ద సినిమాలుగా అంటున్నాం కదా, మీ అప్పుడు అంటే మీ జనరేషన్ అప్పుడు మీరు కూడా డైరెక్టర్ కాబట్టి ఆ టైంలో పెద్ద సినిమాలు అంటే ఎలా ఉండేవి, వాటిని ఎలా తీసేవారు, ఎంత బడ్జెట్ లో ఉండేది, అప్పుడుకి ఇప్పటికి మధ్య పోలికలేంటి సార్? బాగా చెప్పారు. అప్పుడు ఆ కాలంలో ఎవరు కూడా నేల మీద స్వామి చేశారు, ఆకాశంలో గిరి స్వామి చేయలేదు. అందువల్ల వాడు ప్రొడ్యూసర్ అనేవాడు ఒక సంవత్సరం పాటు ప్రొడ్యూసర్ ఆఫీసు కలకలలాడుతూ ఎంత బాగా ఉండేదంటే కథ మీద కూర్చునేవారు. ఆ కథ పూర్తిగా సంతృప్తికరంగా వచ్చేంత వరకు రోజు కూర్చోవడం. ఆ కథ ఏదో 2-3 లైన్లు దొరికాయంటే ఆ రోజుకి ముగించడం, మళ్ళీ మరుసటి రోజు అలాగుండేది. తర్వాత భారీ చిత్రాలు తీయడానికి ఎవరు ఉబ్బరాట పడేవారు కాదు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారి మీద లలిత మూవీస్, లలిత శివజ్యోతి ఫిలిమ్స్, ఏ శంకర్ రెడ్డి ఒక సినిమా తీశాడు, సినిమా పేరు రహస్యం. అది అట్టర్ ఫ్లాప్ అయిందన్నమాట. అసలు కలర్లో చూపించాలి అనుకుంటేనే భయం అప్పుడు. ఆ రోజు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, ఈ ఎక్స్పెరిమెంట్ ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని అంత తెలుగుగా ఆలోచించేవారు. మాట్లాడితే బిజువాడి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అది తెలుసుకుని వచ్చేవారు అన్నమాట. అందువల్ల భారీ చిత్రాలు ఏవి కూడా అంత గొప్పగా ఆడినటువంటి పరిస్థితులు కనబడలేదు. తర్వాత ఏం చేశారంటే కొంతకాలం నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తగ్గిన తర్వాత నిర్వీర్యం అయిపోయింది సినిమా ఫీల్డ్. అర్థమైందా? అక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్, శివాజీ గణేశన్ తగ్గిన తర్వాత అక్కడ నిర్వీర్యం అయిపోయింది అన్నమాట. అంటే అంత హుషారు లేదు, అంత జోష్ లేదు అన్నమాట. ఇక్కడ కూడా అంత హుషారు లేదు, అంత జోష్ లేదు. అప్పుడు ప్రవేశించారు దాసరి నారాయణరావు, బాలచంద్ర. ఈయన క్రియేటరే, ఆయన క్రియేటరే. అంటే సినిమాని తక్కువలో తీయడం ఎలాగా, ప్రజల్లో పేరు తెచ్చుకోవడం ఎలాగా, ఆర్టిస్టులు మాత్రమే ప్రజల మనసులో స్థిరంగా ఉండేవారు. డైరెక్ట్ ఎవరో చెప్పంటే ఎవరు చెప్పేవారు కదా, మా బోటి వాళ్ళు తప్ప. తర్వాత డైరెక్టర్ ఎవరు అని చెప్పుకునే పరిస్థితితో తాత మనోడు చిత్రం వచ్చింది. అక్కడ బాలచంద్ర చిత్రాలు కూడా చాలా వచ్చాయన్నమాట. చిన్నాలతో తీసేసి పెద్ద హిట్. మరి వాళ్ళ శిష్యులే కదా, ఎవరు మన రజనీకాంత్, కమల్ హాసన్. మరి వీళ్ళ శిష్యులు మురళీమోహన్, కృష్ణరాజు కూడా లైఫ్ ఈయన ఇచ్చాడు. తర్వాత మోహన్ బాబు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మోహన్ బాబు విలన్ అయ్యాడు, తర్వాత హీరో అయ్యాడు, పెద్ద చిత్రాలు చేశారన్నమాట. తర్వాత బాలచంద్రుడు, తర్వాత భారతీరాజా, తర్వాత ఏమో భాగ్యరాజ, తర్వాత పార్థిభను, తర్వాత జనకరాజన్, గరగాటకారణ అనే సినిమాలతో వచ్చారు. వీళ్ళందరూ శిష్యులు ప్రశిష్యులతో జోష్ మీద వచ్చాయి సినిమాలు, ఆలోచనాత్మకంగా వచ్చాయి. కానీ ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలనేది ఏమి రాలేదు. ఎవరు ఏ హీరో, ఈ మురళీమోహన్, ఇక్కడ మోహన్ బాబు ఎవరిని తీసుకొనియండి, ఏదో కథకు తగ్గ సినిమాలు చేసేవారు. చాలా దాన్ని పొదుపుగా డబ్బును వాడేవారు అన్నమాట. వాళ్ళు చేసిన సినిమాల్లో ఏది 35 లక్షలు మించింది ఏమి లేదు. తర్వాత వచ్చిన డైరెక్టర్స్ ఇంకా లక్షలు పోయి కోట్లు మొదలు పెట్టారు. ఈరోజు ఆలీతో సినిమా తీయాలంటే మినిమం బడ్జెట్ 5 కోట్లు. ఇక పెద్దలతో సినిమా తీయాలంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు. ఇది జోదం అయిపోయింది. నిర్మోహమాటంగా చెప్తున్నాను కానీ జోదం అయిపోయింది. మీరు భారీ చిత్రాలు తీసినట్టయితే బై ఫ్లూ ఆడచ్చు, ఆడకపోవచ్చు. కానీ కథ బాగుంటే ఈ సినిమా తీసిన సినిమాలు ఎంత బాగుంటాయి. అది హను మేను ఎంత బాగా పెట్టిందండి. తర్వాత ఇంకేదో సినిమా వచ్చింది,
ఇవన్నీ కూడా చాలా బాగా ఆడాయండి సినిమాలు. బేబీ అనే సినిమా ఒకటి వచ్చింది, చిన్న సినిమా, ఎంత బాగా ఆడాయి. ఇవన్నీ చాలా బాగా ఆడాయి అన్నమాట. బట్ బడ్జెట్తో తీసిన సినిమాలు ఎప్పటికైనా కొంచెం ఏది ఎక్కువ తక్కువైనా నిరాశపరుస్తుంది. ప్రభాస్తో ఆయన ఎంత మంచి సినిమా తీసాడు. ఆయన రాధేశ్యామ్ అనే సినిమా కదా, రాధేశ్యామ్ అనే సినిమా తీసాడు. ఇంకోటి ఏది తీసాడు, ఇది సాహో తర్వాత ఆదిపురుషు, ఇంకా అది ప్రభాస్ తీసినటువంటి సినిమాల్లో ఆదిపురుషు ఎంత ఘోరమైన దెబ్బతిన్నది. మనం పెద్ద బడ్జెట్ అనుకుంది. సలార్ అనే సినిమా కూడా బాగా ఉంటుందని గుండు బాదుకున్నారు, కానీ ఆ సినిమా లేదు. సాహో తర్వాత ఆయనకి ఇంకొక హిట్ లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు తీశాడో, ఎందుకు ఒప్పుకున్నాడో, వాళ్ళు ఎందుకు చేశారో అన్నది సినిమా చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.